వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ. అనంతపురం జిల్లాలో కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలన. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వేడెక్కుతున్న మున్సిపాలిటీ రాజకీయాలు. ఏకగ్రీవాలు అధికమవడంతో టీడీపీ అభ్యర్థుల్లో గుబులు. వైసీపీపై తీవ్రంగా విరుచుకుపడ్డ మాజీ మంత్రి దేవినేని ఉమా. గాలికొచ్చిన ప్రభుత్వం గాలికే పోతుందని ఎద్దేవా. గూడూరు పట్టణంలో మున్సిపల్ సిబ్బంది ర్యాలీ. పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. కృష్ణా జిల్లా పామర్రు పోలీస్ స్టేషన్ ముందు వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం. సివిల్ కేసుకు సంబంధించి ప్రత్యర్థులు చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అనంతపురం జిల్లా సవేరా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. కరోనా టీకాలను అందుతున్న తీరుపై ఆరా తీసిన కలెక్టర్ ఎక్కడా లోటుపాటు లేకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా పేర్లు నమోదు చేసుకున్న వారికి టీకా అందించాలని సూచించారు. కూర్చోండి. ఇక్కడే ఏమన్నా అనిపిస్తే పడుకొని చెప్పండి మాకు. వెంటనే మీకు ఏమనిపించిందో చెప్పండి మాకు. కూర్చోండి. తర్వాత ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒక 20 minutes 25 minutes వెయిట్ చేయాలి బిఫోర్ యూ లీవ్ ద హాస్పిటల్. ఇక్కడ అక్కడ కూర్చున్న కూడా 20 నిమిషాలు వెయిట్ చేయాలి. ఆ తర్వాత వెళ్ళాలి. ఈ ఇంజక్షన్ వల్ల 28 days తర్వాత రిపీట్ చేయాలి. మీకు స్లిప్ కూడా ఇస్తున్నా. అంటే మళ్ళీ 30 సార్లు రావాలి ఈ నెల. 28 ఈ నెల. ఆ తర్వాత 18 days తర్వాత దీనికి ఫుల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈరోజు చేస్తూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మున్సిపాలిటీ రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి. ఇటీవల ధర్మవరం మున్సిపాలిటీలో ఏకగ్రీవాలు అధికమవడంతో టీడీపీ అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. ఈ తరుణంలో కళ్యాణదుర్గం మున్సిపాలిటీ టీడీపీ 24 వార్డుల అభ్యర్థులను అజ్ఞాతంలోకి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. వారిని కర్ణాటకలోని ధర్మస్థలం డాడి లాంటి పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లి పార్టీ క్యాడర్ను కాపాడుకుంటున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ రోజు నామినేషన్ ఉపసంహరణకు ఆఖరి తేదీ కావడంతో టీడీపీ నేతలు అభ్యర్థులను కాపాడుకోవడంలో నానా తంటాలు పడుతున్నారు. చెప్పారు. నేను స్థానికంగా ఉండే ఎమ్మెల్యేగా ఎవరో చెప్తే నిలబెట్టి అంటే పరిస్థితి ఏం లేదు నాకు. ఎట్లంటే నేనేమి అది నియోజకవర్గం రాష్ట్ర ప్రమోట్ చేశాను. బీసీలు మేము జిల్లా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుండి 37-40 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీలకి బీసీలకు మా నాయకుడు ఎన్టీ రామారావు గారు బీసీలకి మహిళలకి ప్రాధాన్యత ఇచ్చారు. 500 కోట్లు ఖర్చు చేసి 2400 కోట్లు బాకీ పెట్టినా కూడా మేము 4000 కోట్లు ఇచ్చినప్పుడు ప్రభుత్వం అని
చెప్తా ఉన్నాను, 2019లో మళ్ళీ ఈ కళ్యాణదుర్గం మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. అన్ని బూత్ కమిటీలు వేసినారు. ఆ బూత్ కమిటీలకు ట్రైనింగ్లు కూడా ఇచ్చినారు. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైలవరం నియోజకవర్గం మద్దులపర్వ గ్రామ టీడీపీ నాయకులు సర్వేశ్వరరావు, ఏసోబు, ధనలక్ష్మణను మాజీ మంత్రి దేవినేని ఉమా పరామర్శించారు. తిరుపతిలో పోలీసులు ప్రభుత్వం దుర్మార్గంగా అటవికంగా వ్యవహరించిందన్నారు. పరామర్శించేందుకు వెళ్లిన చంద్రబాబును అడ్డుకోవడం పిరికిపంద చర్యగా భావిస్తున్నామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలు, దౌర్జన్యాలు బయటపడుతున్నాయని అనే భయపడుతున్నారన్నారు. మొన్న విశాఖ, నేడు తిరుపతిలో చంద్రబాబును అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. కనీసం మీడియాతో కూడా చంద్రబాబును మాట్లాడనివ్వలేదని వాపోయారు. చిత్తూరులోనే కాదు, ఏపీలో 13 జిల్లాలు ఇదే దౌర్జన్యాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మద్దులపర్వలో దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయింది, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని ఎద్దేవా చేశారు. గాలికొచ్చిన ప్రభుత్వం గాలికే పోతుందని స్పష్టం చేశారు. అహంకారంతో మదవెక్కి నోరు అదుపులో పెట్టుకోవాలా? దేనికి అదుపులో పెట్టుకోవాలి? మీరు చేసే కుట్రలు, మీరు చేసే కుతంత్రాలు ప్రజలకు చెప్పకుండా మా నోళ్ళు అదుపులో పెట్టుకోవాలా? మీడియాని కట్టడి చేయాలా? నేను అడుగుతున్నా, 3 విడతల్లో కూడా ఎక్కడా మీడియా మిత్రులు లోపలికి వెళ్ళినవ్వలేదు. 4వ విడతలో కూడా వెళ్ళినవ్వలేదు. బయట కూర్చోబెట్టారు. ఎక్కడా కూడా రికార్డింగ్ కానీ 4వ విడతలో మేము రీకౌంటింగ్ చేస్తున్నాం, మేము రీకౌంటింగ్లో వీడియో రికార్డింగ్ చేస్తున్నాం అని చెప్పారు. అన్నేరావుపేట గ్రామంలో జరిగిన మోసాలన్నీ కూడా మీరు చూస్తే చాలా క్లియర్గా 4వ విడతలో కూడా అన్నేరావుపేటే ఒక ఉదాహరణ. మొత్తం పై అధికారులు వాస్తవాలు కూడా ఇవ్వద్దని చెప్తున్నారు. దయచేసి రేపు మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో ఈ దుర్మార్గాలు, ఈ అరాచకాలు, కౌంటింగ్ మోసాలు అన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళు కట్టే కట్టలన్నింటిలో కూడా 25 కట్టలు లెక్క పెట్టించండి. లేదా మన పార్టీ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు కట్టలో 1-2 సార్లు లెక్క పెట్టిస్తే ఎవరైతే జిల్లా స్థాయి అధికారులు, పై స్థాయి అధికారులు తప్పు చేయమని ఆదేశాలు ఇస్తున్నారో ఆ అధికారులు తప్పు చేయకుండా జాగ్రత్త మరి పడే అవకాశం ఉంటుంది. తప్పులు ఎవరు సమర్థించకుండా ఎవరైతే ఎన్నికల్లో గెలుస్తారో వాళ్ళ పేర్లే ప్రకటించే అవకాశం వస్తుంది. కాబట్టి వాళ్ళ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన ఈ కుట్రలో, ఈ మోసాలు, ఈ కుతంత్రాలు ఇవన్నీ కూడా మళ్ళీ మున్సిపాలిటీల్లో, మళ్ళీ కార్పొరేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడానికి ఈ బ్యాలెట్ ప్రక్రియ మున్సిపాలిటీల్లోకి వచ్చింది, కార్పొరేషన్లోకి వచ్చింది. కాబట్టి దయచేసి ఎవరైతే బూతుల్లోకి వెళ్తున్నారో, ఎవరైతే కౌంటింగ్కి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఎవరు వచ్చారు రిటర్నింగ్ ఆఫీసర్, ఎవరు వచ్చారు అధికారులు, వాళ్ళకి పై స్థాయి అధికారులు ఎవరు ఆదేశాలు ఇస్తా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని అభ్యర్థులు ముమ్మరం చేశారు. ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రచారం ఉధృతం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 6వ వార్డులో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పాల్గొన్నారు. తెలుగుదేశం అభ్యర్థి బెజవాడ నాగలీలను బలపరిచి తప్పనిసరిగా ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. అందుబాటులో ఉంటారు మాకు తప్పనిసరిగా మీ ఫ్యామిలీ మొత్తం ఏం చెప్పినా మీకే వేస్తాం. నమస్తే అందరికీ కూడా చెక్ వేళ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 6వ వార్డులో ప్రచారం చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాగలీల గారు పోటీ చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా తిరుగుతూ ఉన్నాం. ఇప్పటికే వేళ ఈ యొక్క వార్డులో అశేషంగా మహిళలందరూ కూడా
స్వచ్ఛందంగా మద్దతు తెలియజేస్తూ కూడా ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. వేళ చాలా మంచి రెస్పాన్స్ ఉంది, ప్రజల నుంచి కూడా ఓటర్స్ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అందరూ కూడా వేళ ఈ యొక్క ప్రభుత్వం తిట్టుకుంటున్నారు. ఈ యొక్క 2 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఒక రౌడీ రాజ్యం కింద ఉంది, ఒక అరాచకమైనటువంటి పాలనగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా రాబోయేటువంటి జనరల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పాలంటే ఇప్పటి నుంచి మార్పు తీసుకురావాలి. సో అది వేళ ప్రజల్లోనే మార్పు ఉంది. ఖచ్చితంగా మేమందరం కూడా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఓటేస్తాం. తెలుగుదేశం పార్టీ రావాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా పరిపాలించింది. వీళ్ళ యొక్క జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పూర్తిగా విఫలమయ్యాడు, అరాచకమైనటువంటి పరిపాలన చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు ప్రజల్లోనే స్వచ్ఛందంగా చెప్తున్నారు. అంతేకాకుండా వీళ్ళ అన్ని రకాలుగా కూడా నిత్యావసర సరుకులన్నీ కూడా పెరిగిపోవటం వల్ల కూడా వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళ సంక్షేమ పథకాలని చెప్పి, వీళ్ళ నవరత్నాలని చెప్పి వీళ్ళ జనాల యొక్క నడ్డి విరిచే విధంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళ పట్టణంలో మీరు చూస్తే కనుక ఇప్పటికే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఈ యొక్క మున్సిపాలిటీ పనులన్నీ కూడా పెంచుతామని చెప్పేసి అసెంబ్లీలో ఈ మధ్యన తీర్మానం కూడా చేయడం జరిగింది. ఇప్పటికే వాళ్ళు మనందరికీ కూడా తెలిసిందే, ఈ యొక్క ఏప్రిల్ నెల వచ్చిందంటే అంటే మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఏప్రిల్ 1వ తారీఖు నుంచే ఈ యొక్క పనులన్నీ కూడా ఏదైతే మార్కెట్ వాల్యూకి అనుగుణంగా దాదాపు 5 రెట్లు పెంచే విధంగా ఇప్పటికే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం అంతా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రకంగా అన్ని రకాలుగా కూడా నడ్డిర్చే విధంగా ఈ యొక్క వైసీపీ పరిపాలన ఉంది. వీళ్ళందరినీ కూడా ఎదుర్కోవాలంటే వాళ్ళు మళ్ళీ వైసీపీ అభ్యర్థులే ఎన్నుకోబడితే కనుక వాళ్ళు మనం ఎవరూ కూడా ప్రశ్నించడానికి కూడా సరిపోం. వాళ్ళ ప్రజలందరూ కూడా ముఖ్య ఉద్దేశం ఒకటే, వాళ్ళు ప్రశ్నించాలంటే వాళ్ళ తెలుగుదేశం వాళ్ళ పోటీలో వాళ్ళు గెలిస్తేనే వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తారు ఈ యొక్క ప్రభుత్వాన్ని. అందరూ ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీకి మేము ఓటేస్తామని చెప్పేసి కూడా అందరూ కూడా ముక్తి కంఠంతో చేస్తూ ఉన్నారు. వాళ్ళు మరో పక్కన మీరు చూస్తే కనుక ఈ యొక్క వైసీపీ యొక్క ప్రభుత్వం ఈ యొక్క నాయకులందరూ కూడా వాళ్ళ ఓటమి భయంతో ఇప్పటికే గ్రామాల్లో వాళ్ళు చాలా గ్రామాల్లో వాళ్ళు ఓటమి పాలయ్యారు. సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళ యొక్క ఏదైతే అవేర్నెస్ ఉన్నటువంటి యొక్క పట్టణాల్లో కూడా వాళ్ళు ఘోర వైఫల్యం పొందుతారని ఒక ఉద్దేశంతో ఒక భయాందోళనలతోటి వాళ్ళ డబ్బుల్ని విచ్చలవిడిగా వెదజల్లి వాళ్ళ అభ్యర్థులను ప్రలోభ పెట్టి వాళ్ళందరి చేత కూడా విత్డ్రాల్ చేయించేటువంటి కార్యక్రమం చేయడం చాలా దారుణం. పారిశుద్ధ్యం పరిశుభ్రత విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ అధికారులు హెచ్చరించారు. తడి చెత్త పొడి చెత్త నిర్వహణ విషయంలో ప్రజలకు పలు సూచనలు జారీ చేస్తూ నెల్లూరు జిల్లా గూడూరులో గూడూరు పట్టణ మున్సిపల్ శాఖ అధికారులు ర్యాలీ చేపట్టారు. గూడూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని కోరుతూ మున్సిపల్ శాఖ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఓబులేస్ మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు కూడా సహకారం అందించాలని కోరారు. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను స్థానిక సచివాలయం వద్ద తెలియజేయాలని ప్రజలకు సూచించారు. మున్సిపల్ సిబ్బంది చెత్త సేకరణకు వచ్చిన సమయంలో వారికి సహకరించి చెత్తను అందజేయాలని కోరారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పర్యావరణాన్ని ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలిద్దాం. ప్లాస్టిక్ వాడకాన్ని ప్లాస్టిక్ అంటే దాని అర్థం పట్టణ ప్రాంతాల్లో వెలువడేటువంటి చెత్తను ఎప్పటికప్పుడు మున్సిపాలిటీ వారు కంపోస్ట్ యార్డ్కి తరలించాలని చెప్పి, రోడ్లన్నీ కూడా సుందరంగా ఉండాలని చెప్పి, రోడ్లలో ఎక్కడ పాట్ హోల్స్ ఉండకూడదని, అదేవిధంగా ప్రజలందరికీ స్వచ్ఛమైనటువంటి నీరు ప్రతిరోజు అందే విధంగా చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. అందులో భాగంగా గూడూరు పురపాలక సంఘం వారు గత 3 రోజులుగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ని ర్యాలీల ద్వారా నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజలందరూ ఇందులో భాగస్వాములు కావాలి. ప్రజలందరూ సహకరించి మీ ఇళ్లలో వచ్చేటువంటి చెత్తను ఖచ్చితంగా మున్సిపల్ వాహనాలకు శానిటరీ సిబ్బందికి మాత్రమే ఇవ్వాలి. దయచేసి మీ ఇళ్లలో వచ్చేటువంటి చెత్తను కానీ, మీ షాప్స్ దగ్గర వచ్చేటువంటి చెత్తను మున్సిపాలిటీ డ్రైన్స్లో కానీ, రోడ్డు మార్జిన్స్లో కానీ, ఖాళీ ప్రదేశాల్లో కానీ వేయకూడదని చెప్పి, అట్లా వేసిన ఎట్లా మీ మీద
చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరూ మీ ఇంటి దగ్గర మీ షాపు దగ్గర వచ్చేటువంటి చెత్తను ఖచ్చితంగా మున్సిపల్ వాహనాలకు మున్సిపల్ శానిటరీ సిబ్బందికి మాత్రమే ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజున మన పట్టణ ప్రాంతంలో 30 సచివాలయాలు ఉన్నాయి. ప్రతి 2000 మందికి ఒక సచివాలయం ఉంది. మీకు ఎటువంటి సమస్యలున్నా, తాగునీరు సమస్య అయినా, శానిటేషన్ సమస్య అయినా, టౌన్ ప్లానింగ్ సమస్య అయినా, రైస్ కార్డుకి సంబంధించిన సమస్య అయినా, పెన్షన్ సమస్య అయినా ఏదైనా సరే ప్రతిరోజు 3 గంటల నుండి 5 గంటల వరకు మీ సచివాలయంలో సచివాలయ సిబ్బంది అందరూ అందుబాటులో ఉంటారు. కాబట్టి సచివాలయ సిబ్బంది దగ్గరకు మీ ఫిర్యాదులు తీసుకువెళ్ళండి. తీసుకువెళ్ళినటువంటి ఫిర్యాదుల్ని వీలైనంత వరకు 24 గంటల్లో పరిష్కారం చేసి మీకు వారు సమాధానం ఇస్తారు. కాబట్టి ప్రజలందరూ ప్రభుత్వం రూపొందించినటువంటి ఈ సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకోండి. ఇది ప్రజలందరికీ ఒక సువర్ణ అవకాశం. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు అందరూ సచివాలయ సిబ్బంది సచివాలయంలో అందుబాటులో ఉంటారు. మీకు ఉన్నటువంటి ఏ సమస్యనైనా అది సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్ళినట్లయితే వీలైనంత వరకు 24 గంటల ఆ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ సచివాలయ సిబ్బంది. కృష్ణా జిల్లా పామరు పోలీస్ స్టేషన్ ముందు వృద్ధ దంపతులు ఆత్మహత్యానికి పాల్పడ్డారు. ఒంటి మీద కిరోసిన్ పోసుకొని నిప్పట్టించేందుకు ప్రయత్నించారు. తేరుకున్న పోలీసులు వారిని వారించారు. సివిల్ మేటర్కు సంబంధించి ప్రత్యర్థులు చంపుతామని బెదిరిస్తున్నారని అన్నారు. తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ముందు కన్నీటి పర్యంతమయ్యారు. అన్ని ఎత్తుకుపోయారు. బట్టల్లో బార్లో బిందులు పెట్టారు. మా సామాను అన్నీ ఎత్తుకుపోయారు. కళ్ళ నిండా కారం కొట్టేసేసి ఒక పడత చేసేసారు సార్. అన్ని ఎత్తుకుపోయారు. బట్టల్లో బార్లో బిందులు పెట్టారు. మా సామాను అన్నీ ఎత్తుకుపోయారు. కళ్ళ నిండా కారం కొట్టేసేసి ఒక పడత చేసేసారు సార్. స్థానికంగా నెలకొని ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వైసీపీ నాయకుడు కనుమూరి హరిచంద్రారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని రాణిపేట, కోనేటిమిట్ట, చెట్టుగుంట, తోపు కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్లను ఆయన పరిశీలించారు. వైసీపీ నాయకుడు కనుమూరి హరిచంద్రారెడ్డి మార్కెట్లో ఉన్న సమస్యలు వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలను కలిసి అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానికంగా నెలకొని ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రజాసేవలో యువత భాగస్వామ్యం చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని వెల్లడించారు. ఆయన వెంట పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు. నేను విన్నాను, కష్టాలు చెప్తా ఉన్నారు, వ్యాపారం సరిగా జరగట్లేదు. వ్యాపారం మీకు మాత్రం న్యాయం జరిగేటట్టుగా చూసే బాధ్యత మాది. ఎట్టి పరిస్థితిలో పోరాడుతున్నాం, అంతగా నిలబడతాం. మళ్ళీ మీరేం బాధపడద్దాం. రాసుకోవచ్చు. ఈ ఫోటోలు తీయండి. ఈ సజ్జిని కాలం ఇటు సైడ్ ఏడు తెచ్చారు. చూసాకంటారా లేదమ్మా, అక్కడ వరకు 5 వరకు ఉంటుంది. అవసరం బంగాళా పక్క పైప్ లైన్ని దీన్ని ఫోటో నమస్కారం. ఈరోజు ఇక్కడ రాణిపేట, చిటిగుండ తోపు ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజల కష్టాలని అర్థం చేసుకోవడానికి, అలాగే
మా యంగ్స్టర్స్ భావి భారత బాధ్యత కలిగినటువంటి పౌరులను కలుసుకునేదానికి ఇక్కడికి వచ్చాను. అక్క చెల్లెమ్మలందరూ వచ్చారు, వారికి ఉన్నటువంటి సమస్యలు చెప్పారు. రోడ్లు కొన్ని దగ్గర బాగాలేవు, డ్రైనేజెస్ కొన్ని దగ్గర తీయాలి, దోమల బెడద ఎక్కువగా ఉంది. అలాగే మన రైల్వే రోడ్డుకి అక్కడ ఉండే రోడ్ని అనుసంధానించమని కూడా ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా నాయుడు కాలువ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ముందర ఉన్నటువంటి కల్వర్ట్ మీద చేపట్లు కూడా లేవు, అప్పుడప్పుడు సైకిల్లో వెళ్ళే వాళ్ళకి ఇబ్బందిగా ఉందని ప్రజలు తెలియజేస్తున్నారు. అన్నీ గమనించాను. ఈ విషయాలన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నా వంతు ప్రయత్నం చేసి ఇక్కడ ఉండే ప్రజల సమస్యల్ని పరిష్కారం చూపించే దిశగా కృషి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. మార్చి 5 రాష్ట్ర బంద్ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవం విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక మార్చి 5న రాష్ట్ర బంద్కి పిలుపునిచ్చింది. ఈ బంద్కి రాజమండ్రిలో పలు సంఘాలు, పార్టీలు మద్దతు ప్రకటించాయి. స్థానిక నందం గానిరాజు సెంటర్లో వామపక్షాల, కేంద్ర కార్మిక సంఘాల, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ విజయవంతం చేయాలని కోరుతూ ప్రచార జదాని సిపిఎం రాజమండ్రి నగర కార్యదర్శి పి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. జిల్లా నాయకులు కె జోజి మాట్లాడుతూ 5 కోట్ల ఆంధ్రులకు ఉన్న ఏకైక భారీ పరిశ్రమ విశాఖ ఉక్కని ఎన్నో పోరాటాల ఫలితంగా వచ్చిందని అన్నారు. 32 మంది అమరుల బలిదానంతో సాధించుకున్న విశాఖ ఉక్కుని మోడీ ప్రభుత్వం విదేశీ కంపెనీ పోస్కోకి కట్టబెట్టడంపై మండిపడ్డారు. విశాఖ ఉక్కుని అమ్మాలనే మోడీ ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఉక్కు పరిరక్షణ కొరకు జరిగే రాష్ట్ర బంద్లో ప్రజలు పాల్గొనాలని కోరారు. విభజన హామీలు అమలు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కానీ, పునరావాసానికి నిధులు కానీ, విశాఖ ఉక్కును కూడా అమ్మేసేటువంటి కుట్రల్ని కేంద్ర ప్రభుత్వం నరం చేయాలనే ఉద్దేశంతోనే మార్చి 5వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్కు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలిపించింది. రాజమహేంద్రవరం నగరంలో ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీ ప్రజలందరూ బంద్కు సహకరించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాబట్టి ఈ విశాఖ ఉక్కుని కాపాడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రారంభించుకోవడం జరిగింది, పోరాడి సాధించుకోవడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ కారు చవక పోస్కోకి అమ్మేయాలని చూస్తున్నాడు. అదే కాదు, దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ రంగ సంస్థలన్నీ కూడా అమ్మేస్తానని బరి తెగించి చెప్తున్నాడు. అందువల్ల ఈ నరేంద్ర మోడీ కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటాలు చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ విశాఖ ఉక్కుని పరిరక్షించుకోవడానికి ఆంధ్ర ప్రధానికం ఆత్మగౌరవంతో సమస్యతో ముడిపడినటువంటి ఈ యొక్క సమస్యని మరి పరిశ్రమని కాపాడవలసినటువంటి ప్రభుత్వం కారు చౌకగా అమ్మాలనే దుష్ట సంకల్పం, దాన్ని మనుగడ లేకుండా చేయాలనేటువంటి నరేంద్ర మోడీ సంకల్పాన్ని వ్యతిరేకంగా ఆంధ్ర ప్రధానికం అంతా కూడా మరి రేపు 5వ తారీఖున జరిగే బంద్ని జయప్రదం చేయడం ద్వారా ఈ కేంద్రానికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా ముందుకొచ్చి ఈ బంద్ని సక్సెస్ చేయడమే కాకుండా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉక్కు పరిశ్రమని కాపాడుకోవాలని, లాలోచీలు మాని పరిశ్రమను అమ్మేయాలని చూసేటువంటి ఈ యొక్క దుష్ట పన్నాగాల్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి మానుకోవాలని చెప్పేసి ఈ పోరాటం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. అందువల్ల వాళ్ళ ప్రచార జాత 5వ తారీఖున బంద్ జయప్రదం చేయండి, నరేంద్ర మోడీ విధానాలను ప్రతిఘటించండి, విశాఖ ఉక్కుని పరిరక్షించండి అనేటువంటి విధానంతో ప్రచార జాత జరుగుతుందని చెప్పి మనం చేస్తాం. 32 మంది కంపెనీకి అప్పులంగా వేదిక ఏర్పడింది. ఈ పోరాట వేదిక పోరాట రూపాన్ని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పోలీసుల విధుల్లో ముఖ్యమని, దీని మీదే వారి పనితీరు ఆధారపడి ఉంటుందని విజయనగరం ఎస్పీ బి రాజకుమారి అన్నారు. రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన
ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పరికరాల పంపిణీని పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ చలానా ఎందుకు విధించామో ప్రజలకు తెలియజేయడం వల్ల మరోసారి వారు తప్పు చేయకుండా ఉంటారన్నారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడితే కలిగే దుష్పరిణామాలను గుర్తించాలన్నారు. అనంతరం 11 లక్షలతో కొన్న 13 రకాల ట్రాఫిక్ నియంత్రణ పరికరాలను పోలీసులకు అందజేశారు. ఇవన్నీ కూడా కామన్ మ్యాన్ రెస్పాన్సిబిలిటీస్. కానీ యాక్సిడెంట్స్ అవుతున్నాయంటే ఎవరిని బ్లేమ్ చేస్తారు? ఫస్ట్ పోలీస్ సరైన నివారణ చర్యలు తీసుకోవట్లేదు, అందువల్ల ఇన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయని చెప్పి నెగిటివ్గానే రాస్తారు. స్టాటిస్టిక్స్ కానివ్వండి, ఎవరైనా ఫస్ట్ పోలీస్నే ప్రొజెక్ట్ చేస్తారు. కానీ అందులో స్టేక్ హోల్డింగ్ డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. సో ఆ విధంగా ఒక పోలీస్కి ఇమేజ్ని పెంచడం కానీ తగ్గించడం కానీ ట్రాఫిక్ పోలీస్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మన జిల్లా యొక్క ఇమేజ్ని పెంచడానికి, మరి ప్రజల యొక్క ప్రాణాలని కాపాడడానికి ఇప్పుడు మనం తెప్పించిన మెటీరియల్ అంతా కూడా ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం, అలాగే యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడానికి ఈ మెటీరియల్ అంతా మనం యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ థ్యాంక్ అవర్ స్టేట్ డీజీపీ శ్రీ డి గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ సార్. బికాజ్ మనం వేస్తున్నటువంటి ఈ చలన్ అమౌంట్స్లో 50 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ. అనంతపురం జిల్లాలో కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలన. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వేడెక్కుతున్న మున్సిపాలిటీ రాజకీయాలు. ఏకగ్రీవాలు అధికమవడంతో టీడీపీ అభ్యర్థుల్లో గుబులు. వైసీపీపై తీవ్రంగా విరుచుకుపడ్డ మాజీ మంత్రి దేవినేని ఉమా. గాలికొచ్చిన ప్రభుత్వం గాలికే పోతుందని ఎద్దేవా. గూడూరు పట్టణంలో మున్సిపల్ సిబ్బంది ర్యాలీ. పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. కృష్ణా జిల్లా పామర్రు పోలీస్ స్టేషన్ ముందు వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం. సివిల్ కేసుకు సంబంధించి ప్రత్యర్థులను చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.